చందమామ కథ చిత్రమైన గానము. శివుని డమరుకంలో నుంచి సంగీతం పుట్టింది. ఈ సంగీతాన్ని ప్రపంచంలో వ్యాపింపచేయాలని ఈశ్వరుడు సంకల్పించాడు. సాహిత్యానికి అధిదేవత సరస్వతి ఒడ్డనే ఉన్నది కనుక సంగీతానికి కూడా పెద్దలను ఏర్పరచాలనే ఉద్దేశంతో తుంబుర నారదులను పిలిపించి వారికి సంగీత విద్య నేర్పించాడు పరమేశ్వరుడు. ఈ ఇద్దరిలో తుంబురుడు దేవలోకంలోనూ నారదుడు భూలోకంలోనూ సంచారం చేసి సంగీతం వ్యాప్తి చేయాలని నిశ్చయం జరిగింది. ఆ ప్రకారం తుంబుర నారదులు స్వర్లోక భూలోకాలలో సంగీత విద్య ప్రచారం చేయబోయారు. ఇంతలో ఒక రోజున తుంబుర నారదులలో ఎవరు ఎక్కువ పాటగాడు అని వారిలో వారికి పోటీ పడింది. సాహిత్యానికి అధిదేవత అయిన సరస్వతీదేవి వద్దకు వెళ్ళి అడిగారు. వారిద్దరి పాట విని ఆమె స్పష్టంగా ఏమీ చెప్పక ఇద్దరూ గొప్ప పాటగాళ్ళేనయ్యా అని అనేసింది. సరాసరిపోయి వాళ్ళు ఈశ్వరుణ్ణే అడిగి వేశారు. ఈశ్వరుడైనా ఏమీ నిర్ధారణగా చెప్పలేకపోయాడు. ఉభయులు గొప్పవాళ్లే అని పొగడడం తప్ప వారి సమస్య తెగలేదు. తరువాత వారు పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఎవరు ఎక్కువ చెప్పమన్నారు. పాట విన్న మీదట పార్వతీదేవి కూడా ఇద్దరి పాట గొప్పగానే ఉన్నది అన్నది. ఆ జవాబుతో వారికి తృప్తి కలగలేదు. అప్పుడు పార్వతి, అబ్బాయిలు, సంగీత విద్యలో నిధి అయినటువంటి ఆంజనేయుడు ఇప్పుడు వింధ్య పర్వతాల మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మీరు పోయి మీ పాటలు అతనికి వినిపించారంటే మీ గొప్పతనం తేలిపోతుంది అని సలహా చెప్పింది. వెంటనే తుంబుర నారదులు పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటున్న హనుమంతుని లేపారు. లేపి, హనుమా, నీవేదో సంగీతంలో నిధివట కదా, మేమిద్దరము పాడి నీకు వినిపిస్తాము, శ్రద్ధగా విని మాలో ఎవరు గొప్ప పాటగాడో చెప్పాలి అని కోరారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ, ఈ పాటిదానికే పని కట్టుకుని వచ్చారా? సరే, ఏవి మీ వీణలు ఇలా ఇవ్వండి అని అన్నాడు. తుంబురుడు తన కళావతి అనే వీణను, నారదుడు తన మహతిని మారుతి చేతికి ఇచ్చారు. వారిద్దరి పాట విని పరీక్ష చేస్తాడు కదా అని తుంబుర నారదులు కనిపెట్టుకుని కూర్చుంటే వారిని పాడమనలేదు సరికదా. కొంచెం సేపటికల్లా ఆంజనేయుడు తనే పాడటం ప్రారంభించాడు. హనుమంతుడు సంగీతం ప్రారంభించగానే కొండల మీద శిలలు ద్రవించి కరిగి కాలువగా ప్రవహింపసాగినాయి. తన చేతుల్లో ఉన్న వీణలు రెండు ఆంజనేయుడు ఆ కాలువ మధ్యకు విసిరేశాడు. ఇదంతా చూస్తూ ఉన్న తుంబుర నారదులు విస్తుపోయారు. మరి కొంచెం సేపటికి కాలువగా ప్రవహించిన శిలలన్నీ గడ్డకట్టి మామూలుగా మారిపోయినాయి. పాపం తుంబుర నారదుల వీణలు ఆ రాళ్ళల్లో ఇరుక్కుపోయినాయి. వారితో ఆంజనేయుడు, చేతనైతే మీ సంగీత ప్రభావం చూపి ఆ రాళ్లను కరిగించండి, కరిగించి మీ వీణలు మీరు తీసుకోండి అన్నాడు. వారికి చేత కాలేదు, తెల్లబోయారు. అప్పుడు హనుమ మళ్ళీ పాడి రాళ్ళు కరిగించి వీణలను వారికి ఇచ్చివేస్తూ, ఇద్దరూ ఈశ్వరుడి ఆజ్ఞ నెరవేర్చటానికి పెద్దలే, సమానమైన విద్వత్తు కలవారే కనుక పోటీ పడవద్దని హితవు చెప్పి పంపాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి డి ప్రభావతి గారు, హైదరాబాద్ నుంచి. మరొక చిన్న కథ, నీతిలేని కోతులు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో సమస్తమైన జంతువులు సంచరిస్తూ ఉండేవి. అవి ఎటువంటి వైరము లేకుండా సఖ్యంగా మసులుతూ ఉండేవి. ఒకప్పుడు రోహిణి కార్తెలో ఎండలు మండిపోతూ ఉండగా ఒక కుందేలు తన బొరియ నుండి బయటకొచ్చింది. ముందు కాళ్లతో ఒక్కమారు ముఖం తుడుచుకొని పెదవుల మీద నాలుక అటు ఇటు తిప్పి చుట్టూ కలయ చూసేసరికి వేడి గాలి భరించలేక ఆపసోపాలు పడుతూ వస్తున్న 4 కోతులు దానికి ఎదురుపడినాయి. కోతులు కుందేలు ఒకళ్ళనొక్కళ్ళు పలకరించుకున్నాయి, కుశల ప్రశ్నలు వేసుకున్నాయి. ఒక చెట్టు నీడన నించుని చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాయి. అన్నీ అయిన తర్వాత కోతులు ఊరికే ఉండక తమాషాకి కుందేలుతో, నేస్తాం నేస్తాం,
మా ఇంటి దగ్గర కడవ నిండా ప్రశస్తమైన పుట్టతేనె పట్టి ఉంచాము. ఆ మకరందం ఆరగించావంటే ఈ వడదెబ్బ కాస్తంత తగ్గుతుంది. రా మాతో రా అని చెప్పి దానిని ఆహ్వానించినాయి. తెల్లటివన్నీ పాలే అనుకునే అమాయకురాలు కుందేలు వాళ్ళ పిలుపు నిజమేననుకొని అది కోతుల వెంట వెళ్ళింది. వెళ్ళగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు కనిపించింది. ఆ చెట్టుపైన నివాసానికి తగిన చక్కటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. ఇదే కోతుల బస. కోతులు 4 చెంగున ఎగిరి కొమ్మలు దాటుకొని బస చేరుకున్నాయి. అక్కడ ఒక పెద్ద కొండ నిండుగా తీయటి పుట్టతేనె ఉంది. కోతులు 4 చక్కగా కూర్చొని వంతుల ప్రకారం కొండలో నుంచి తేనె చప్పరించడం ప్రారంభించినాయి. నేస్తులైన ఆ కోతులు ఇంకా ఎంతకీ తేనె తెచ్చిస్తాయిలే అని చెప్పి ఆశతో కనిపెట్టుకొని కుందేలు చూస్తూ ఉంది. అలాంటి పని ఏమీ అవి చేయలేదు సరికదా. అందులో ఒక కోతి, ఓయ్ కుందేలు భయ్యా, ఏమిటి సందేహిస్తున్నా? రా చెట్టు మీదకి రా. హహహహ, ఈ మధువు చూడు, అమృతం, దేవతలు తాగి అమృతం అని లొట్టలు వేస్తూ ఊరించింది. కోతులు చేసిన కుచేష్టను గ్రహించేసింది బుద్ధి సూక్ష్మత గల కుందేలు. ఓసి తిమ్మన్నల్లారా, మీ పని ఇలా ఉన్నదా? కానీ మీ గడ్డి మీకే తినిపించి పోతానులే అని మనస్సులోనే అనుకొని తల పంకించి తన బొరియలోకి మరలిపోయింది. కొంతకాలమైన తర్వాత ఆ అరణ్యంలోకి కోతుల్ని పట్టే వేటగాళ్ళు వచ్చారు. వాళ్ళు తరుముకు వస్తున్న కొద్దీ కోతులు ప్రాణాలు రక్షించుకోవటానికని అడవి లోపలికంట పోజొచ్చినాయి. అలా పారిపోతూ ఉన్న కోతులకి మన కుందేలు నివసించే బొరియ పక్క నుంచే దారి ఏర్పడి ఉంది. ఈ సమాచారం తెలిసిన కుందేలు ఒక తమాషా చేసింది. దారిలో బాగా ఒక 25 గజాల మేర ఆకులు అలమలు పరిచి ఒక రాత్రి వేళ నిప్పు పెట్టింది. ఆ చెత్త అంతా కాలిపోయి మసి అయిపోయి ఊరుకుంది. ఏమీ ఆనవాళ్ళు తెలియకుండా దానిపైన ఎండుటాకులు మామూలుగానే పరిచేసింది. కుందేలు మనస్సులో అనుకున్నట్టుగానే ఆ రోజున దాని నేస్తాలైన కోతులు 4 చెప్పిపోదామని అక్కడికి వచ్చినాయి. వాటి అవస్థకు కుందేలు విచారం నటించి, అయ్యో పాపం, దారి తెన్నో తెలియని ఏ దేశానికి పోవాలో కదా మీరు, కష్టకాలం వచ్చి పడిందే, మళ్ళీ మనం కలుసుకునేది ఎప్పుడో అని సానుభూతి కనబరిచింది. కోతుల గౌరవార్థం కుందేలు వాటిని విందుకు పిలిచింది. తన బొరియ దగ్గర ఎంతో చక్కటి ఏర్పాట్లు చేసింది. భయ్యాలు, ఆ నదిలో స్నానం చేసిరండి, మంచి ద్రాక్షరసం తెప్పించాను, ఆరగిద్దాం, పోయి రండి చప్పున, పోండి పోండి అంటూ తను తయారు చేసి ఉంచిన ప్రదేశం మీదుగా దారి చూపించింది. కుందేలు విందు నిజమేననుకున్నాయి కోతులు. నదికి స్నానానికి పోయి బొరియకు రాబోతుంటే ఆకుల కింద ఉన్న నుసి ఒంటికి అంటుకొని అవి నల్లగా తయారైనాయి. ఇదేమిట్రా గోల అనుకొని మళ్ళీ నదికి పోయినాయి కోతులు. నుసి కడిగేసుకుని వద్దాంలే అనుకొని. స్నానం చేసిన తడి వంటికి ఈ నుసి మరింత ఎక్కువగా అంటుకుంటుంది కదా అనే బుద్ధే పోలేదు వాటికి. ఈ విధంగా నుసి వదిలించుకుందామనే ప్రయత్నంలో ఆ కోతులు నదికి పోతూ వస్తూ ఉన్నాయి. కానీ వళ్ళు శుభ్రం చేసుకొని బొరియ చేరుకునే ఉపాయం మటుకు వాటికి తోచనే లేదు. ఇలా ఆ నదికి వస్తూ పోతూ ఉన్న కోతులని ఎంతో ఆప్యాయంతో పిలుస్తూ, రండయ్యా కోతి బయ్యాలు, ఎంత మధురాతి మధురంగా ఉందయ్యా ఈ ద్రాక్షరసం అని ఊరుస్తూ ఒక్కొక్క గుటక వేయసాగింది కుందేలు. అంతలో వేటగాళ్ళు తరుముకు వస్తున్న సందడి అయ్యేసరికి బుద్ధిమాంద్యం గల మర్కటాలు కుందేలు వైపు తిరిగి చూడనైనా చూడకుండానే ప్రాణరక్షణ కోసం దారి పట్టాల్సి వచ్చింది. పోతూ పోతూ కోతులు, ఆనాడు మనం కుందేలుని వేలాకోలం చేశాం, దానికే ఇప్పుడు ఈ విధంగా దెబ్బతీసింది. అది విలాసం కోసమైనా ఒకళ్ళ మనస్సు నొప్పించకూడదు, బుద్ధి వచ్చిందేననుకున్నాయి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత ముఖ్య ప్రాణరావు గారు, తాడేపల్లిగూడెం నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.